కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టకముందే కేసీఆర్ హరీష్ రావులు భయపడి హైకోర్టుకు వెళ్లారని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ విమర్శించారు. యూరియాను కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని కేటీఆర్ మాటలను ఖండించారు. చిత్తశుద్ధి ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. వరంగల్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న పంచాయతీ విషయంలో క్రమశిక్షణ కమిటీ ఏది చెప్పినా తూచ తప్పకుండా వింటామని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయంపై వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఘోష్ వేసినటువంటి కమిషన్ విచారణకు సంబంధించిన అంశాన్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వెళ్ళారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు వ్యవహార శైలిపై కూడా మండిపడుతున్నారు. తప్పు చేయకుంటే ముందు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి, కొట్టేమని ఎందుకు అప్పీల్ చేసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ ఉన్నారు. సార్ చెప్పండి, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి మొత్తం తప్పుల తడకాన్ని కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. సో దాన్ని కొట్టేయాలంటూ కూడా హైకోర్టుకు వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు. ఎలా చూస్తారు? నమస్కారం అండి. నదులకు నడకలు నేర్పించిన వాళ్ళు కాబట్టి, అలాగే తన ప్రతి రక్తం చుక్కబొట్టు కరిగే వరకు దగ్గర ఉండి కాళేశ్వరం కట్టించారు కాబట్టి వారికి చేసిన తప్పిదాలపైన ఫస్ట్ కమిటీనే తప్పుల తడక అన్నారు. కమిటీ అయ్యంగానే అసెంబ్లీలో ఎస్ వీఆర్ రెడీ విల్ ఫేస్ ఇట్ అన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు ఇట్లా అందరు ఏంటి కమిటీ అయ్యండి, సవాల్ అంటే సవాల్ అన్నాడు. వారి యొక్క సవాల్ను స్వీకరించి మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కమిటీని నిష్పక్షపాతంగా కమిటీని నియమించడం జరిగింది. ఆ వారు కూడా ఎలాంటి వారు, ఘోష్ గారు ఈజ్ ఏ లెజెండ్, అంటే ఏదో ఆషామాసి అతను కాదు. జస్టిస్ ఘోష్ గారు అంటే ఈజ్ వెల్ నోన్ టు ఆల్ ద పీపుల్. సో మంచి మంచి జడ్జిమెంట్ ఇచ్చిన అతను ఒక జస్టిస్ గారు. వారిని వేసి నిష్పక్షపాతంగా, అంటే రాజకీయ కక్షలు లేకుండా నిష్పక్షపాతంగా ఎగ్జామిన్ చేశారు వారు. అందులో మా ముఖ్యమంత్రి గారి ప్రమేయం లేదు, మా మంత్రుల ప్రమేయం ఏమాత్రం లేదు. అందరినీ పిలిచారు, సమన్ చేశారు. సమన్ చేస్తే అందరు వచ్చారు. మళ్ళీ అంత అసలు ఆయన కేసీఆర్కు క్వశ్చన్లు వేసేదానికే భయపడ్డారని హరీష్ రావును కేటీఆర్ బయటకు వచ్చి మీడియా ముందట ప్రగల్భాలు పలికిండ్రు. సో వారు లాస్ట్కి ఏమైంది, నాకు పబ్లిక్లో వద్దు ఇన్ కెమెరా అడిగిండు. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు వీళ్ళు చేసే ఒక్కొక్క నాటకాలు. ఇప్పుడు కాళేశ్వరం ఒక మనకు వైట్ ఎలిఫెంట్ లాగా మారింది, గుదిబండలాగా తయారైంది. సో తప్పనిసరిగా ఏదైతే నివేదిక ఇచ్చారో దాన్ని ఒక శాంటిటీగా మళ్ళీ ఒక సిట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిట్ వేస్తారు, సిట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ అయి మొత్తం దాని యొక్క సారాంశాన్ని మళ్ళీ కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది, ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించి విచారణ నివేదిక ఇచ్చిన తర్వాత అంటే దాని గురించి ఏ విధంగా ముందుకు పోకుండా ఇట్లా కొట్టేయాలని చెప్పేసి పోవచ్చా? ఒక పోలీస్ ఆఫీసర్గా మీకున్న అవగాహనతో ఏం చెప్తారు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పారు, అసెంబ్లీలో చర్చ పెట్టి చర్చ ద్వారానే దీన్ని ఫర్దర్ ముందుకు తీసుకుపోతా అని ఓపెన్గా చెప్పాడు. ఇందులో ఏమాత్రం అంటే అరమరికలు లేకుండా ఇంకా దానిపైన ఎందుకు ఇంకా వీళ్ళకు భుజాలు తడుముకుంటుండ్రో అర్థమవుతలేదు. యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను, ఒక కమిటీ ఇచ్చిన నివేదికను దాన్ని మళ్ళీ ఆ రిపోర్ట్ను సారాంశాన్ని ఒక కంక్లూజన్ అంటే ఒక సారాంశాన్ని మొత్తాన్ని కాకుండా 600 పైచలకు పేజీలు ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ ఒక శాంటిటీగా తయారు చేసుకొని క్లుప్తంగా సారాంశాన్ని తీసుకొని ఒక ఎఫ్ఐఆర్ మాదిరిగా సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని కంపల్సరిగా అన్ని ఎవిడెన్స్ లేనిది రేపు కోర్టుకు పోతే మళ్ళీ కొట్టేసింది అనుకో, చూసిండ్రా అసలు మా మీద కావాలని రాజకీయ కక్షపూరితతో పెట్టిండ్రు, అది కోర్టు కొట్టేసింది, లేకుంటే మేమే గెలిచినాం, న్యాయం మా దిక్కే ఉంది, లేకుంటే కక్షపూరితంగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలి అని ఇట్లా చేసిండ్రు అని మళ్ళీ డైలాగులు కొడతారు, ప్రగల్భాలు పలుకుతారు. అందుకనే దీన్ని ఒక కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్లో ప్రతిదీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఆఫీసర్ని ఎగ్జామిన్ చేసి వాటన్నిటి ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు మా గవర్నమెంట్. మొత్తంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో కూడా వాళ్ళు తప్పు చేయకపోతే హైకోర్టుకు ఎందుకు పోవాల్సిన అవసరం? ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చించి
ఎవరైతే దోషులు ఉంటారో వారిని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా భయపడే హైకోర్టుకు ఆ పిటిషన్ అంటే ఘోష్ కమిషన్ పిటిషన్ కొట్టేయాలంటూ కూడా హైకోర్టుకు కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వెళ్ళారంటూ కూడా వర్ధన్నపేట ఎమ్మెల్యే నారా చెప్తున్నారు. మరొకవైపు యూరియా విషయంలో ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే అయ్యి కూడా కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నాయి. ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. యూరియా కూడా సకాలంలో అందించడానికే ప్రయత్నం చేస్తున్నాం. కావాలనే బీజేపీ యూరియాని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం యూరియాని తెలంగాణకు సరఫరా చేయట్లేదు. ఈ విషయంలో కూడా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు లేఖలు రాశారు. అదేవిధంగా సీఎంని అంటే సీఎంతో పాటు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా కేంద్ర మంత్రులు కలిసినా కూడా వారు పట్టించుకోవట్లేదు. మరొక వైపు వరంగల్ పంచాయతీ విషయానికి వస్తే క్రమశిక్షణ కమిటీ ఏది చెప్తే మేము దాన్ని శిరసావహిస్తాం, మాకు కావాల్సింది అందరం కలిసికట్టుగా పనిచేయడమే, ఎలాంటి వివాదాలు లేవు. దీంతో వరంగల్కు సంబంధించిన వివాదం ముగిసినట్టే. సో మరొకసారి మేము క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా కలుస్తాం. సో ఎలాంటి ఇబ్బందులు లేవు, అందరం కలిసి పనిచేస్తాం, మేము కోరుకునేది అంటూ కూడా వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.